హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు ఒక వార్త చాలా దారుణంగా సర్క్యులేట్ అవుతుంది. పోలీసు వ్యవస్థలు ఎంత దారుణ స్థితికి చేరాయో అద్దం పట్టేదే ఈ న్యూస్. నిజం చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, బీసీ నాయకుడు, ఈయన ఒక విషయమై పోలీసుల్ని ప్రశ్నించగా అక్కడికి వచ్చిన పోలీసులు ఆడ సిఐ తిరుపతి రావు అంట విచక్షణ కోల్పోయి బూతులు మాట్లాడటం జరిగింది. ఎంత దారుణంగా అంటే అసలు నిజంగా అటువంటి మాటలు ఎవరు కూడా పడరు, అంత దారుణమైన బూతులు తిట్టడం జరిగింది. మాజీ మంత్రి అని కూడా చూడకుండా, కనీస జ్ఞానం లేకుండా, అక్కడ జరిగిన విషయానికి సమాధానం చెప్పలేక చేతకాని బ్రతుకయ్యుండి నోరు తెరిచి బూతులు మాట్లాడటం జరిగింది. తమాషాలు దే గు తు నా రా ఏమన్నాడు తెలుసు కదా, తమాషాలు మింగుతున్నారా అన్నాడు. అంటే వీడి నోటికి అంత బలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అలుసు. వచ్చిన 10 నెలల్లోనే పోలీసుల్ని విచక్షణారహితంగా, కొద్ది కూడా ఆలోచించకుండా ప్రతి దానికి పవర్స్ ఇచ్చి, పవర్స్ అంటే ఏంటి, మేమున్నాం, ఎవడైనా వైఎస్ఆర్సీపీ వాడిస్తే వాడిని తోసేయండి, కొట్టేయండి, వేసేయండి అనే పవర్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన లూజ్ వల్ల వీటి నోటికి ఈరోజు బూత్ వచ్చింది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళ చేతికి ఏమొస్తుందో కూడా మీకు అర్థం కాదు. ఓకే, అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక పశువుల షెడ్ నిర్మించుకున్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు. అయితే అది టీడీపీ వారికి అడ్డం అనిపించింది. వాళ్ళ పశువుల పాకని కూల్చేయడానికి టీడీపీ వాళ్ళు వచ్చారు. ఆ క్రమంలో ఎవరైతే పశువుల షెడ్డు వేసుకున్నారో వాళ్ళు ప్రతిఘటించారు. ఇలా చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశారు. అయితే ఎవరు కంప్లైంట్ చేశారు? ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారో, పశువుల షెడ్ కట్టుకున్నారో వాళ్ళ పశువుల షెడ్డును కూల్ చేయడానికి వచ్చినటువంటి టీడీపీ వారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ ఎవడైతే తిరుపతిరావు సిఐ ఉన్నాడో వాడు టీడీపీ వాళ్ళని పిలిపించలా. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఆ షెడ్ కట్టుకొని ఇబ్బంది పడి కేసు పెట్టారో వాళ్ళని పిలిపించి రోజంతా పోలీస్ స్టేషన్ లో ఉంచుకొని ఇటువంటి న్యాయం చేయకుండా కనీసం మానవతా దృక్పథంతో కూడా వాడిని కన్సిడర్ చేయలేదు. అసలు ఎందుకురా ఇలా చేసావని అడిగితే వాడు మాట్లాడిన మాటలు ఇవి. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? మీరు గొడవలు పడదు, మీరు గొడవలు పడదు, చూశారు కదా, మాట అనేది ఎప్పుడు కూడా చాలా పవర్ఫుల్. 2 అంచుల వాడగలిగిన ఖడ్గమే మన నాలుక. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడితే తర్వాత ఖడ్గం లాంటిది ఏదో వాడవలసి వస్తుంది అంటూ వార్తలు విన్నాం. మరి ఇప్పుడు ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నాడో, కాశీబుగ్గ రూరల్ సిఐ తిరుపతిరావు, ఎస్ఐ కాదు సిఐ, కాశీబుగ్గ రూరల్ సిఐ తిరుపతిరావు, మరి ఏం చేయాలి ఈయన్ని? మాజీ మంత్రి అని లేదు, అక్కడ కేసు పెట్టిన బాధితుల పైన కన్సర్న్ లేదు, అంటే జాబ్లో సిన్సియారిటీ లేదు, అధికారుల పట్ల గౌరవం లేదు. గౌరవం ఎవరికి కావాలి? సరిగా మాట్లాడితే సరిపోయింది. గొడవ పడతావు పడు, అందులో బూతులు మాట్లాడుతూ ఏంటి, తమాషాలు మింగటం ఏంటి? అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మీరు చూస్తున్నారో లేదో తెలియట్లే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది. కార్యకర్తల బతుకులు ఎప్పుడు ఎవడొచ్చి కేసు పెడితే, ఎవడు అరెస్ట్ అయ్యి ఎవడ ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. అయినా కూడా పోరాడుతూ ఉన్నారు.
సోషల్ మీడియా నుంచి అయినా కావచ్చు, నార్మల్ కార్యకర్తలు కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు, అందరి పరిస్థితి అదే. వల్లభనేని వంశీ అన్నారు, అరెస్ట్ చేశారు. పేరు నాని పైన పెట్టారు, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెట్టారు. కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాని గోవర్ధన్కి అరెస్ట్ చేసి కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేసి పడేశారు. ఎక్కడోళ్ళు అక్కడ గప్చుప్పుగా ఉంటూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదన్నా కదిలినా కదలపోయినా కేసే. కదిలేడని కేసు, కదలలేదని కేసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత దారుణాలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా పరిస్థితులు ఉంటాయని చెప్తూ ఉన్నారు. కానీ అవి కూడా సరిపోయేవనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థలు నడుస్తున్న తీరును బట్టి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. నిన్నటికి నిన్న ఏ తప్పు చేయకుండా మాచర్లో జరిగినటువంటి జంట హత్యల కేసుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులను ఇద్దరిని కేసులు పెట్టారు. ఎస్పీ చెప్పాడు డైరెక్ట్ గా, ఇందులో వాళ్ళ హస్తాలు లేవు, ఇది కేవలం ఒకే టీడీపీ గ్రూపుల మధ్య ఆధిపత్య పూర్తితో జరిగినటువంటి హత్యలు అని చెప్పాడు ఆయన. అయినా కూడా వీళ్ళ పేర్లు మెన్షన్ చేశారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఇంకా ఉండవు సార్ రాబోయే రోజుల్లో. వైఎస్ఆర్సీపీ అన్ని చూసేస్తుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ గనక జగన్మోహన్ రెడ్డి నిమ్మకి నీరెత్తినట్టు మెమ్మె అని గనక అధికారంలో ఉండి కూడా సొంత పార్టీ వాళ్ళకి కానీ ఇబ్బంది పడ్డ వారికి కనుక న్యాయం చేయలేదంటే మాత్రం అంతకన్నా దుర్మార్గపు వ్యక్తి ఇంకొకటి ఉండడేమో అనిపిస్తుంది. ఇప్పుడు చేస్తున్న దారుణాలు చూస్తూ ఉంటాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలు చూస్తూ ఉంటాం. మీరేమంటారు? కరెక్టే కదా? గతంలో లాగా పార్టీని ఎందుకు, అధికారం ఉంది కదా, క్యాడర్ ఎందుకు, ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టి నాయకులకి ప్రజలకు మధ్య ఒక గోడలా తయారు చేశాడు. దాన్ని వాళ్ళు వీళ్ళని కలవడానికి లేదు, వీళ్ళు వాళ్ళని కలవడానికి కావాల్సిన మొత్తం వాళ్ళ దగ్గరికి చేస్తున్నాయి. చివరికి అది వద్దని వాళ్ళే నిర్ణయించుకుని ఓట్లేసి వాళ్ళని గెలిపించారని చెప్తూ ఉన్నారు కదా. ఇక వాలంటరీ వ్యవస్థను మనం తీసుకురావచ్చు సార్. బట్ నాయకుడికి ప్రజలకి ఎప్పుడు ఒక గేట్వే ఉండాలి, మీటింగ్ పాయింట్ ఉండాలి. లేదంటే మాత్రం ప్రజలు ఏముందిలే అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.